ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాను. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇప్పుడున్న శాసనసభ్యులు, మాజీ మంత్రి గారు ఎలక్షన్ ముందు చాలా ఎక్కువగా మాట్లాడారు. అవన్నీ గుర్తుకొచ్చి మీతో ఒక నిమిషం మాట్లాడదామని అనిపించింది. ఏం మాట్లాడారంటే, దీంట్లో విపరీతమైన అవినీతి జరిగింది, దేవుడి దగ్గర కూడా డబ్బులు దోసేయచ్చు అని నాకు తెలియలేదు, ఈ అన్నింటినీ బయట పెడతాను, బయటకు తీస్తాను, వాళ్ళందరి మీద ఎంక్వైరీలు వేస్తానని చెప్పి నానా ప్రగల్భాలు పలికారు. ఆ ఈఓ గారు వచ్చిన 2 సంవత్సరాల్లో సుమారుగా 15 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. 15 కోట్ల రూపాయలు గుడి డెవలప్మెంట్, అన్నదానానికి షెడ్ చేయటం, దాన్ని పనులు చేయటం చేశారు. అట్లాగే ఆ టైంలోనే శ్రీకాకుళం గుడి టెంపుల్కి 1,30,00,000, పెదకళ్ళేపల్లి టెంపుల్కి 1,30,00,000 ఆ రోజునే శాంక్షన్ చేయించడం జరిగింది. వాటిని వర్కులు ఇప్పుడు బిగిన్ చేస్తాయి. అంత ప్రగల్భాలు పలికిన ఆయన దాన్ని ఎందుకు తేల్చలా? అంతకు ముందు ఉన్న 30 సంవత్సరాలు డబ్బులు డిపాజిట్ ఎంతంటే 8 కోట్లు, దానికి వడ్డీ వచ్చింది 2 కోట్లు, 10 కోట్లు. ఈయన 24 నెలల్లోనే, ఈ 2 సంవత్సరాల్లోనే 15 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి డెవలప్మెంట్ అంటే చేస్తే ఇక్కడ డబ్బులు దోపిడీ అని చెప్తాడు. అది మరి ఏమైంది ఆ డబ్బులు అని నువ్వు నిగ్గు తేల్చాలి, నువ్వు పలికిన ప్రగల్భాలు ఏంటో చూపించాలా, ఇది వాస్తవాలు తెలుసుకోవాలి. దాంతోపాటు హైకోర్టు ఆర్డర్ 7 ఎకరాల 59 సెంట్లు దీనికి ఉంది, టెంపుల్కి ఉందంటే జిల్లా సర్వేర్ వచ్చి 4 ఎకరాల 80 సెంట్లకి ఇంతవరకే చూపించగలుగుతాం, మిగిలింది మేము చూపించలేకపోతున్నాం. మరి ఎక్కడ దీన్ని తప్పుదారి పట్టిందో ఏదో అర్థం కాలేదు, ఇంతవరకు మేము చూపించగలిగామని చెప్పి వెళ్ళారు. పోనీ ఆ 4 ఎకరాల 80 సెంట్లు ఇవాళ కడుతున్నారంటే అది లేదు, దాన్ని వదిలేసి కొంత ఎవరో వాళ్ళకి సంబంధించిన మనుషులు కొందరికి వదిలేసి చేశారని ఒక అపోహ ఉంది. అపోహో నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈ గుళ్ళో కూడా ఇట్లా డబ్బులు తినొచ్చా అని నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పావు. నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలకే సంబంధం లేదు. నువ్వేం చేస్తున్నా, ప్రకృతి వనరులన్నీ కాపాడాలా, బ్రహ్మాండంగా ఉండాలని చెప్తావు. దాంట్లో ఎవరే పని చేసినా ఊరుకోమని చెప్తావు. చేసేదంతా నీ కుటుంబ సభ్యులు. ఇవాళ ఎప్పుడన్నా పుల్లిగడ్డ ఆగ్డేట్ దగ్గరలో ఎక్కడన్నా ఎవరన్నా ఇసుక తోలారా, ఎక్కడ తవ్వారా అంటే అది నువ్వు వచ్చిన తర్వాత, ఈ మధ్యలో వచ్చిన తర్వాత కొత్తగా నువ్వు వచ్చిన తర్వాత తవ్వడం తప్ప ఎప్పుడు తవ్వలా. నువ్వు వచ్చిన తర్వాత అక్కడ తవ్విన తర్వాత అంతా అయిపోయిన తర్వాత తగులుకమ్మ అని అక్కడికి వెళ్ళి కూర్చుని ఇది ఎవరు చేశారు, జరిగితే ఊరుకని చెప్పి ఎంఆర్ఓ అని ఎస్ఐని తీసుకెళ్ళి మాట్లాడతావు. నీ కన్ను సన్నల్లో, నీ కుటుంబ కన్ను సన్నల్లో జరిగేదాన్ని కప్పిపుచ్చుకుంటావు. పైకేమో బుద్ధిమంతుడిలాగా, బుద్ధ భగవానుడిలాగా ఈ దేశాన్ని, జనాన్ని ఉద్ధరించడానికి వచ్చి పుట్టానని చెప్తావు. చేసే ఎన్ని పనులు మాత్రం మంచి పనులు కాదు. నువ్వు చేసేవన్నీ ఒక దుర్మార్గ పనులు. నిజంగానే ఆ దేవుడు ఉంటే నేను చూస్తూనే ఉంటాడు, తప్పకుండా నువ్వు క్షమించకుండా ఉంటాడు. నువ్వు చేసే పనులకి తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు మీరు అందరూ. ఇవాళ ఈ టెంపుల్లో 15 కోట్ల రూపాయలు ఉండటానికి మేము నిజాయితీగా, సిన్సియర్గా ఉండబట్టే ఉన్నాయి. నీలాగా ఉంటే 30 ఏళ్ళ నుంచి 7 కోట్లు 8 కోట్లు ఉన్నట్టే ఉండేవి. నేను ఖచ్చితంగా సిన్సియర్గా ఉన్నాం. నువ్వు చేసే పొరపాటు తప్ప మా హయాంలో అన్నీ మంచిగా జరిగినాయి. ఇప్పుడుకైనా ఈ 7 ఎకరాల 59 సెంట్ ఎక్కడుందో తేల్చి, ఎక్కడికైతే ఇక్కడ జిల్లా సర్వేర్ వచ్చి హద్దులు పెట్టాడో ఆ హద్దుల్లో కట్టించు. కాకుండా నువ్వు తప్పించి కట్టిస్తావు. నీకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఏ పని చేసినా పర్లేదా? దాన్ని జనమందరూ తప్పు పడుతున్నారు. నీవు అధికారంలోకి వచ్చినటువంటి పనులు చేస్తున్నారు కూడా జరగకుండా చూడమని కోరుకుంటున్నాను.